న్యూ ఇయర్ కు ముందు ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. 285 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా నేరాల్లో నిందితులుగా పోలీసులు అనుమానించి అరెస్టు చేశారు. జోదగాళ్ల నుంచి 310 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలు, 2 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నివారణ చర్యల కింద 1300 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ హేమంత్ తివారీ తెలిపారు. అలాగే 20 లైవ్ కార్ట్రిడ్జ్లు, 27 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 12,258 క్వార్టర్ల అక్రమ మద్యంతో పాటు 6.01 కిలోల గంజాయి రికవరీ చేసుకున్నారు. ఆపరేషన్లో దేశీయంగా తయారు చేసిన 21 పిస్టల్స్, 27 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇక భారీ ఆపరేషన్ చేపట్టారు ఢిల్లీ పోలీసులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, న్యూ ఇయర్ ముందు ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దాదాపు 285 మంది అనుమానితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, మారక ద్రవ్యాలు, నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో నేరాలలో నిందితులుగా పోలీసులు ప్రస్తుతం వాళ్ళని అనుమానిస్తున్నారు. వివిధ కేసుల్లో కూడా వాళ్ళపైన ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు అవడంతో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మరోవైపు జూదగాళ్లు కూడా ఈ యొక్క 31st ను ఆసరాగా చేసుకొని భారీ ఎత్తున కూడా ఈ పేకాట నిర్వహించేందుకు కూడా ఈ జూదగాళ్లు ప్రయత్నం చేస్తుండడం, వాటికి కూడా అరికట్టడం జరిగింది. 310 మొబైల్ ఫోన్లను, 231 ద్విచక్ర వాహనాలను, 2 లక్షలకు పైగా నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే 1300 మందిని ఇప్పటి వరకు కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ 27 కత్తులు, 12,258 క్వార్టర్ల అక్రమ మద్యాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు సీజ్ చేసినట్టుగా పోలీసులు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎన్డీఎంసీ యాక్ట్ కింద ఏదైతే 6.1 కిలోల గంజాయిని కూడా రికవరీ చేసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ ఆపరేషన్ లో ఇటు దేశీయంగా, విదేశీయుల నుంచి తీసుకొచ్చిన కత్తులు, పిస్టళ్లు, దాదాపు 21 పిస్టళ్లను, 27 కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పక్కా సమాచారం మేరకు ఈ యొక్క పోలీసుల ఆపరేషన్ అయితే కొనసాగినట్టుగా తెలుస్తుంది. గతంలో నేరాలు చేసిన వారిపైన ఢిల్లీ పోలీసుల నిఘా కొనసాగిస్తున్న నేపథ్యంలోనే న్యూ ఇయర్ కు భారీగా వీళ్ళంతా కూడా ఇటు మద్యము, అదే విధంగా గంజాయి, డ్రగ్స్ లాంటి వాటిని సరఫరా చేసేందుకు కూడా ఇటు కుట్ర పంతున్నారన్న సమాచారం మేరకు ఢిల్లీ పోలీసుల ఈ ఆపరేషన్ లో దాదాపు అధిక సంఖ్యలో ఇటు గంజాయితో పాటు అక్రమ ఆయుధాలు, అదేవిధంగా మొబైల్ ఫోన్స్, ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు రికవర్ చేసుకోవడం జరిగింది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించినట్టుగా కూడా మనకు డీసీపీ హేమంత్ తివారీ చెప్పడం జరిగింది. మరి ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతాయి. న్యూ ఇయర్ కు ముందు, అంటే గతంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా గుర్తుంచుకుని ముందస్తు చర్యలో భాగంగానే న్యూ ఇయర్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసు పహారా కొనసాగుతుందనేది కూడా ఢిల్లీ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. దేశ రాజధానిలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కావచ్చు, లేదా 31st ఈవెంట్ రోజు చేసే ఈవెంట్స్ కు సంబంధించి కూడా పోలీసుల నిఘా ఖచ్చితంగా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇతర సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి కూడా ఏదైనా పన్నాగాలు పంతే కనుక ఖచ్చితంగా ఢిల్లీ పోలీసుల నుంచి అరెస్టులు ఎదుర్కోక తప్పదనేది కూడా ఢిల్లీ పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.